ఏపీ ఈసెట్ 2026 ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో టుడే నుంచి మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ చెప్తా. ఒక పేపర్ పెన్ తీసుకొని ఈ 7 పాయింట్స్ క్లియర్గా రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ అయినా కొట్టుకోండి. స్టెప్ 1 వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్. జూలై 4th నుంచి జూలై 8th లోపే చేసేయాలి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి సర్వర్ డౌన్ అయ్యాక టెన్షన్ పడకండి. అండ్ స్టెప్ 2 వచ్చేసి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. జూలై 6th నుండి జూలై 8th లోపే చేయాలి. మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ని ఆన్లైన్లో హెల్ప్ లైన్ సెంటర్స్ వెరిఫై చేస్తారు. ఆల్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అండ్ స్టెప్ 3 వచ్చేసి వెబ్ ఆప్షన్ ఎంట్రీ, ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. జూలై 8th నుంచి జూలై 13th వరకు మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ ర్యాంక్కి తగ్గ కాలేజెస్ని ఇప్పుడే రీసెర్చ్ చేసి పెట్టుకోండి. అండ్ స్టెప్ 4 వచ్చేసి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. జూలై 14th ఒక్కరోజే ఛాన్స్ ఉంది. ఆప్షన్స్ పెట్టాక మైండ్ చేంజ్ అయితే రీఆర్డర్ చేసుకోవడానికి ఈ ఒక్కరోజే ఛాన్స్ ఉంది, టైం ఇస్తారు. అండ్ స్టెప్ 5 వచ్చేసి రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్. జూలై 20th మీ ఫేర్ తెలిసిపోయే రోజు ఇది. ఆంధ్రప్రదేశ్లో టాప్ యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ కాలేజ్లో మీకు సీట్ వచ్చిందా ఆర్ రాలేదా అని చెప్పేసి ఈరోజు క్లియర్గా తెలుస్తుంది. అండ్ స్టెప్ 6 వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్. జూలై 21st to జూలై 25th సీట్ వచ్చిన వెంటనే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి తర్వాత ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, లేదంటే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ స్టెప్ 7 వచ్చేసి కమెన్స్ ఆఫ్ క్లాస్ వర్క్. జూలై 22nd నుండి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇల్లో వచ్చేసి ఆన్లైన్ ఫీ పేమెంట్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను.